కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళు ఊహించినన్ని సీట్లు ఇక్కడ తెచ్చుకోలేమనేటటువంటి అంశాన్ని అధిష్టానం ఎట్లా తీసుకోబోతుంది? బీఆర్ఎస్ ఓటు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయిందా, లేదు అంటారంటే కాంగ్రెస్కు ట్రాన్స్ఫర్ అయిందా? ఇప్పుడు మీకు ఇంతకుముందే చెప్పాను, బీఆర్ఎస్ ఓటును అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఎప్పుడైతే బలహీనపడిందో, ముఖ్యంగా అంటే ఒక అగ్రస్థానంలో ఉన్నటువంటి నాయకులు కాకుండా కింది స్థాయిలో ఉన్న నాయకులు మొత్తం బలహీనపడ్డారు. అంటే ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది వాళ్ళలో. ఆ దెబ్బతిన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని, ఆ ఓటు బ్యాంకును ఎవరైతే ఉన్నారో ఆ ఓటు బ్యాంకును మలుచుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందని చెప్పాలి. ఎందుకంటే మీకు చాలా క్లియర్ కట్గా మీకు మహబూబ్ నగర్లో కానీ, హైదరాబాద్ సరౌండింగ్లో అన్ని నియోజకవర్గాల్లో కానీ, మెదక్లో కానీ ప్రతి దగ్గర కనపడుతుంది ఇది. దీన్ని హైకమాండ్ ఇప్పుడు నేను ఇంతకుముందులాగా అంటే పార్లమెంట్లో ఎవరికి టికెట్ ఇచ్చినా నేను గెలిపిస్తానని ఒక ధీమాతోటి ఒక నాకు ఎస్యూరెన్స్ ఇచ్చిండొచ్చు ఏఐసిసికి. కానీ ఇక ముందు మాత్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఏది జరిగినా కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా డెవలప్ చేయాలనే దాని మీద అనుక్షణం కేంద్ర ఏఐసిసి ప్రతిక్షణం దాన్ని నిఘా వేసి ఉంటుంది అనుకుంటున్నాను. అయితే ఉత్తర భారతదేశంలో పనిచేయని రామాలయం విషయం మనం తెలంగాణ దక్షిణ భారతంలో అంత బాగా పనిచేసిందంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఏదైతుందో దాన్ని తిప్పికొట్టడంలో అట్టలీ ఫెయిల్యూర్ అయ్యారు. కేవలం ఎంతసేపటికి వాళ్ళకు ఉన్నటువంటి ఒక హోదాను అడ్డం పెట్టుకొని మేము ఏం చేసినా చెల్తుంది, లేదా మేము ఏం మాట్లాడినా చెల్తుందని మాట్లాడటం, అసలు విషయం కాకుండా ఏయో కొత్త విషయాలు మాట్లాడటం వల్ల ఈ మొత్తం మీద అసరికే దెబ్బతినేది. ఇంకా ఘోరంగా ఇంకా దెబ్బతినే పరిస్థితి ఉంటే ప్రజలు కొంచెం ఆలోచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మన కాంగ్రెస్ పార్టీ మనకు అండగా ఉంటుందనే ఒక దాంతో ఆలోచన చేసి వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో తిరిగి మళ్ళీ కాంగ్రెస్ వైపు నిలబడారు. ఉత్తర తెలంగాణలో ఘోరంగా దెబ్బతిన్నది ఆ పార్టీ. ఉత్తర తెలంగాణలో ఒక వరంగల్ తప్ప మిగతా ప్రాంతాల్లో మొత్తం కూడా పూర్తిగా దెబ్బతిన్నది. ఈ విషయంలో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ ఉంది. అమర్ గారు, ఆసక్తికరమైనటువంటి ఫలితం మహబూబ్ నగర్లో వంశీ కంపల్సరీ గెలుస్తాడనేటటువంటి ధీమాను రేవంత్ రెడ్డి గారు వ్యక్తం చేశారు. అన్యోన్య పరిస్థితులలో అక్కడ డీకే అరుణ గారు 7,300 మెజార్టీతో గెలుపు సాధించారు. ఎలాంటి ప్రిడిక్షన్స్ ఉంటాయి? ఇప్పుడు వంశీచంద్రారెడ్డి చాలా కాలం పాటు ఆ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో లేడు. కేవలం ఈ ప్రజలకు అందుబాటులో లేకుంటే ఆయన పార్టీకి అందుబాటులో ఉన్నాడు, విద్యార్థి నాయకుడుగా, యువజన నాయకుడుగా ఉండొచ్చు. అయితే డీకే అరుణకు వంశీచంద్రారెడ్డికి ఇద్దరి మధ్యలో ఇవాళ డీకే అరుణకు అంత ఆ స్థాయిలో అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, స్వయంగా ముఖ్యమంత్రి కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఉన్నప్పటికీ ఆ పబ్లిక్తో రిలేషన్ మెయింటైన్ చేయడంలో, అంటే ఓటర్ తోటి సత్సంబాలు నెలకొల్పడంలో డీకే అరుణ అయినంత సక్సెస్ ఈయన కాలేకపోయింది. ఎందుకంటే ఆమె గతం నుంచి పోటీ చేసి ఇప్పుడు 2019లో ఓడిపోయినప్పటి నుంచి కూడా ఆమె ప్రజలతో సంబంధాలు పెట్టుకోవటం, అన్నితే ఆమె కాన్స్టిట్యున్సీలో ఆమెకు ఇది ఉండటం, తర్వాత ఆమెకు సంబంధించిన వ్యక్తులు చాలా చోట్ల గెలుపొందడం వంటి అంశాలు ఆమె కలిసి వచ్చినాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా అంటే వంశీచంద్రారెడ్డి అంటే కేవలం ఎన్నికలప్పుడే వస్తాడు, తర్వాత రాడు అని బీజేపీ చేసిన ప్రచారం ఆమె కలిసి వచ్చింది. అది సో దానిలో భాగంగానే ఇవాళ డీకే అన్న అక్కడ చాలా టఫ్ ఫైట్ ఎదుర్కొన్నది. టఫ్ ఫైట్లో ఆమె విజయం సాధించిందని నేను